యేసుక్రీస్తు శుభనామమున నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారా? ఈ వాగ్దానాలను మీరు వింటున్నారు, ధ్యానిస్తున్నారు, మీరు ధన్యులు. ఇవి అనుదిన వాగ్దానములు మీరు విని దీవించబడాలని మా ఆశ. మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వాక్యమును ధ్యానించుకుందాము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. దేవుని యొక్క వాక్యమును నీవు ఎప్పుడైతే వింటావో, దేవుని యొక్క ఆజ్ఞను నీవు ఎప్పుడైతే గైకొంటావో, దేవుడు నీకు దీర్ఘాయుష్ను ఇస్తాడు. దీర్ఘాయువు అనేది దేవుడిచ్చిందండి. దేవుడు మనకు ఆయుష్ను ఇవ్వకపోతే మనం ఈ భూమి మీద బ్రతకలేము, తిరగలేము, మాట్లాడలేము, జీవించలేము. దీర్ఘాయుష్షు అనేది ప్రభు ఇచ్చింది. ఈరోజు నీవు సజీవంగా ఉన్నావు, సజీవ లెక్కలో ఉన్నావు అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు నీవు ఆరోగ్యంగా ఉన్నావు అంటే దేవుడు నిన్ను ప్రేమించి ఆరోగ్యమునిచ్చాడు. ఈరోజు నీవు బలము కలిగి శక్తి కలిగి ఉన్నావు అంటే దేవుడు నీకు దానిని ఇచ్చాడు. కాబట్టి అది అనేది కాదు, దేవుడు నీకు ఇచ్చినది. ఆరోగ్యము బాగలేక ఎంతోమంది బాధపడుతున్నారు. ఆయుష్ కృషించిపోయి ఎంతోమంది చావుకు దగ్గర పడుతున్నారు. ఈ మాట వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, అమ్మా, అయ్యా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఈరోజు బ్రతికున్నావు అన్న సంగతి గుర్తించుకో. ఈ ఆయుష్ అనేది దేవుడిచ్చింది. ఈ దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి నీవు దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తూ ఉన్నావా? దేవుని యొక్క నామాన్ని ఆరాధిస్తూ ఉన్నావా? దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ ఉన్నావా? ఇంతకాలం నువ్వు దేవుని మరిచి ఉన్నావేమో, ఇంతకాలం నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళక ఆగిపోయావేమో, ఇంతకాలము వాక్యము ధ్యానించక ఉండిపోయావేమో. ఇకనైనా నువ్వు మేలుకోవాలి. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి, దేవుడిచ్చిన అందమును బట్టి, దేవుడిచ్చిన ఐశ్వర్యమును బట్టి, దేవుడు నీకు ఇచ్చిన సమాధానమును బట్టి యేసయ్యను జ్ఞాపకం చేసుకో. ఆయనను స్తుతించు, మహిమపరచు, ఆరాధించు, ఘనపరచు. నీకు ఇంకా ఆయుష్ పెరుగుతుంది, నీకు ఇంకా దీవెనలు కలుగుతాయి, నువ్వు ఇంకా దీవించబడతావు, సమాధానము చేత నింపబడతావు, శాంతి చేత నింపబడతావు, సంతోషము చేత నింపబడతావు, ఆశీర్వాదము చేత నింపబడతావు. దేవుని ప్రేమ విలువైనది, దేవుని ప్రేమ శాశ్వతమైనది, దేవుని ప్రేమ నీకు ఆయుష్నిచ్చే ప్రేమ. ఈ మాట వింటున్న నా దేవుని బిడ్డ, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, నీకు దీర్ఘాయువు కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. నా సర్వశక్తి కలిగిన తండ్రి, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, ఇదిగో ప్రభువా, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదవని నీకు వాక్యము సెలవిస్తా ఉన్నది నాయన. దీర్ఘాయుష్ అనేది నీవిచ్చిందే ప్రభువా. నీ కృప లేకపోతే ఈ ఆయుష్ ఉండదయ్యా. ఈ ఆయుష్ అనేది నీ ద్వారానే మాకు కలిగింది. మాలో ఊపిరి పోసావు, జీవింప చేస్తూ ఉన్నావు, బ్రతికిస్తూ ఉన్నావు. నీవు చేస్తున్న మేలుకై, నీవు చూపుతున్న కృపకై నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభువా. ఈ దినమందు ఈ నీ వాక్కు వింటున్న నీ బిడ్డలను దీవించి బలపరచండి. నీవిచ్చిన దీర్ఘాయుష్ను బట్టి వారు నీ యొక్క నామాన్ని మహిమపరచంటే సిద్ధపరచండి అయ్యా. అనారోగ్యం చేత బిడ్డలు బాధపడుతున్నారేమో, వారికి నీ ఆయుష్ను అనుగ్రహించండి. సమాధానం లేక బాధపడుతున్నారు, వారికి నీ ఆయుష్ను అనుగ్రహించండి. ఆయుష్ను నింపి సహాయం చేయండి, బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి, మహిమ తెచ్చుకోండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.